మోడీ మళ్ళీ గెలిస్తే నియంతృత్వమే, ఇక ఎన్నికలు ఉండవు అని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే అంటున్నాడు. మోడీ ఒకవేళ మళ్ళీ కనుక గెలిస్తే ఇక నియంతృత్వ పాలనే, రాజరిక పాలనే, ఎలక్షన్స్ అనేవి మళ్ళీ ఉండవు. ఇప్పుడు 2024లో మనం వేసే ఎన్నికలు తప్ప మళ్ళీ ఎలక్షన్స్ రావు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదే చివరి అవకాశము. బీజేపీ ఆర్ఎస్ఎస్లు విషయంతో సమానం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మొత్తానికైతే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదే చివరి అవకాశము అని అంటే 2024లో ఇంకా బీజేపీ అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తీసేసి ఇక్కడ మనధర్మశాస్త్రం అనే మనువాద ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. మనధర్మశాస్త్రాన్ని కనుక ఈ దేశంలో అమలు చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉండవు. నరేంద్ర మోడీ అవసరమైతే ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థలు మాత్రమే ఈ దేశాన్ని పాలిస్తాయి. ప్రజాస్వామ్యం ఉండదు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చిన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగానికి మొత్తం చెల్లుబాటు కాకుండా చేస్తారు అని చెప్పేసి అయితే మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నాడు. నిజానికి ఒకవేళ కనుక బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగాన్ని తీసేసి మనధర్మశాస్త్రాన్ని దేశ రాజ్యాంగంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడం కోసమే బీజేపీ పనిచేస్తుంది. ఆల్రెడీ బీజేపీ పాలన కొనసాగిస్తున్నది చాలా దేశాల్లో ఆ విధంగా చూస్తూనే ఉన్నాము. ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళను చంపేయడము, లేదు అనంటే ఎదురు తిరిగేదంటే వాళ్ళ మీద ఏంటిది ఎన్కౌంటర్లు చేయడము, ఈ రకంగా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కూడా బీజేపీ పాలన అదే విధంగా ఉంది. మరి కేంద్రంలో ఆల్రెడీ భారత రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే విధంగా చాలా జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ జరుగుతున్న క్రమంలో రేపటి రోజున మళ్ళీ కనుక గెలిస్తే ఈ దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ప్రజాస్వామ్యం అనే పదం బతికే ఉండే అవకాశాలు ఉంటాయా? ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు బతికే అవకాశాలు ఉంటాయా అనే విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఆలోచించి ఓటు వేయాలి. లేదు అనంటే ఈ దేశం చాలా నష్టాల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పోయి మనధర్మం వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నాడు. మరి ఎన్నికలు ఉండవు, ప్రజాస్వామ్యం ఉండదు అనంటే ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వం వచ్చేదంటే ఎవరికి నష్టం అనంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు, ముఖ్యంగా ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కూడా. ఈరోజు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలకి నష్టము అని చెప్పేసి అనుకుంటున్నారు. కొంతమంది బీసీలు కూడా మనకేమవుతుందిరా నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన మనకేం కాదు అనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో కులం మరింత పెరుగుతుంది. ఎవడి పని ఏ కులం పని వాడే చేసుకోవాలని చెప్పేసి ఒక పథకం అంటే తీసుకొచ్చేదంటే ఆ రూల్స్ తీసుకొచ్చేదంటే మళ్ళీ శాఖల పని చేసుకోవాలి, శాలల్లో బట్టలు వేసుకోవాలి. ఇట్లా ఎవరికైనా ముఖ్యంగా పేదలు మాత్రం అత్యంత దారుణంగా వాళ్ళు పని చేసుకోవడానికి పని దొరకక ఏం దొరకక ఆ అగ్రవర్ణంలో ఉన్న పేదలు కూడా సర్వనాశనమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం సిద్ధం చేసిన ప్రతిపక్షం తగినన్ని సంతకాలు స్వీకరించినట్లు ప్రకటన. స్థానిక మీడియాలో వెలువెత్తుతున్న కథనాలు. మరి మాల్దీవులకు సంబంధించిన విషయంలో ఈ మధ్య కాలంలో మనం చూసినాం. నరేంద్ర మోడీపై అక్కడ నుండి ఎంపీలు ఎవరైతే మరి ఆయన మీద కామెంట్లు చేయడం జరిగిందో ఆ కామెంట్లకు సంబంధించినటువంటి విషయంలో మరి మాల్దీవులకు సంబంధించిన విషయంలో భారతదేశం ఆ దేశం మీద విపరీతమైన కోపంతో ఉండడం కాకుండా ఈ మాల్దీవులకు సంబంధించిన విషయంలో చాలామంది బీజేపీకే ఎక్కువ ఇక్కడ నుండి నరేంద్ర మోడీకి ఎక్కువ సపోర్ట్ చేశారు. వేరే దేశాల వాళ్ళు కూడా మరి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయూజుపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రధాన ప్రతిపక్షం ఎండిపి యోచిస్తుందని సోమవారం మీడియా వార్తలు వెల్లడించాయి. మాల్దీవుల పార్లమెంట్లో ఎండిపికి ఆధిక్యం ఉంది. చైనా అనుకూల అధ్యక్షుని మంత్రివర్గంలో 4 సభ్యులకు ఆమోద ముద్రపై విభేదాల నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీల మధ్య ఆదివారం పార్లమెంట్లో ఘర్షణలు చోటు చేసుకోగా సోమవారం ఈ పరిణామం చోటు చేసుకున్నది. అధ్యక్షుడు ముయుజ్జు మంత్రివర్గ సభ్యులు 4కి ఓటింగ్ ముందు పార్లమెంటరీ ఆమోదాన్ని నిలిపివేయాలని మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ ఎండిపి డెమోక్రాట్స్ పార్లమెంటరీ గ్రూప్ నిర్ణయించిన తర్వాత అధికార పార్టీ మాల్దీవుల ప్రగతిశీల పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూటమి నిరసనకు దిగగా పార్లమెంటరీ సమావేశానికి అంతరాయం కలిగింది. డెమోక్రాట్స్ భాగస్వామ్యంతో ఎండిపి అభిశంసన తీర్మానం కోసం తగినన్ని సంతకాలు సేకరించింది. అయితే వారి దానిని ఇంకా సమర్పించవలసి ఉంది అని ఎండిపి ఎంపీని ఉటంకిస్తూ sun.com తెలియజేసింది. మొత్తానికైతే ఈ దేశంలో నరేంద్ర మోడీ మీద ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే వారి మీద దాడులు చేయడం, వారిని హత్యలు చేయడం ఇట్లాంటివి చేస్తూనే ఉన్నారు. మరి ఈరోజు అదే నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో మాల్దీవులకు సంబంధించినటువంటి ఎంపీలు ఏమన్నారు అని అంటే, నువ్వు ఇట్లా తిరగడం కాదు భయ్యా, ఇంట్లో కూర్చోవా అని. ఏంటిది
నువ్వు ఇట్లా దేశాన్ని మొత్తం పక్కన పెట్టేసి ఈ బీచులలో తిరిగి ఏంది నువ్వైనా సర్కస్ చేస్తానో బీచులలో అని చెప్పేసి మాట్లాడితే ఈరోజు వాళ్ళ మీద మాల్దీవుల మీద యుద్ధానికి సిద్ధమైనట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇదే విషయంలో తెలంగాణ అంటే భారతదేశానికి సపోర్ట్ చేస్తూ చైనా కూడా వారికి సంబంధించిన విషయంలో మాల్దీవులకు సపోర్ట్ చేస్తుందా ఏంది అని చూసిన క్రమంలో మొత్తానికైతే చైనా సపోర్టర్గా ఉన్నటువంటి ఎంపీలను మీరు పార్లమెంట్లోకి తీసుకోవడం సరైనది కాదు, వాళ్ళ మంత్రివర్గంలో తీసుకోవడం సరైనది కాదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు మాల్దీవులు అధ్యక్షుని మీద మొత్తానికైతే అవిశ్వాస తీర్మానం పెట్టి అయితే ప్రయత్నం చేస్తున్నది.